హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా వేకెన్సీ అయితే ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు, అలాగే అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఫీజుని ఏ విధంగా పేమెంట్ చేయాలి, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 3 ప్లేసెస్లో వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. అవి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మొదటగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి 3 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి 23 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగనే నర్సింగ్ కాలేజీకి సంబంధించి 14 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 40 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో 38 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 40 వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే 6 రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. 10th క్లాస్ సంబంధించి బుక్ బేరర్, అలాగనే ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్, ఇంకా అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండర్స్, ఆయా లైబ్రరీ అటెండెంట్, ఈ విధంగా 6 రకాల ఉద్యోగాలని 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఇంకా మిగిలిన అభ్యర్థులందరికీ కూడా వారి పక్కనే క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా క్వాలిఫికేషన్ చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఏజ్ లిమిట్స్ వర్తిస్తాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మనకు 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫీజ్ పేమెంట్ వచ్చేసి 250 రూపీస్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా డీడీ రూపంలో. డీడీ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం అడ్రస్తో డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఫీజు నుంచి ఎక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో 75% వచ్చేసి మీకున్న మార్క్స్ని తీసుకుంటారు. అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్లో లేదా కాంట్రాక్ట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేసిస్కి రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్కి సంబంధించి అన్ని కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి, అలాగే డీడీ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అప్లికేషన్స్ వచ్చేసి 21/1/2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి 6/2/2024 వరకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో 12/1/2024 నుంచి 21/1/2024 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ 3 ప్లేసెస్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతోనే 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మిగిలిన పోస్టులు అన్నిటికీ కూడా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. పోస్ట్ పక్కనే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మీరు చెక్ చేసుకొని ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని పోస్టులకు సపరేట్గా డీడీ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకోవాలనుకుంటే 12/1/2024 నుంచి 21/2024 సాయంత్రం 5 గంటల వరకు కూడా
అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి అప్లికేషన్స్ని మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఈ అడ్రస్లో అప్లికేషన్స్ అని కూడా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. రిలీజ్ అయిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీ ముందు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ, ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.